श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। శ్రీచంద్రశేఖరయతీంద్రపరబ్రహ్మణే నమో నమః. మనం చెప్పుకుంటున్నటువంటి నడిచే దేవుడనేటువంటి గ్రంథాన్ని రచించి చెప్పుకుంటున్న శీర్షికల్లో పరమాచార్యులు తన భక్తుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారన్న దానికి గొప్ప నిదర్శనంగా చెప్పబడినటువంటి గొప్ప అనుభవం ఉండేది. ఒకనాడు ఈ గ్రంథ రచన చేసినటువంటి నీలంరాజు వెంకటశేషయ్య గారు స్వామివారి దర్శనార్థమై బయలుదేరారు. ఎలా అంటే ద్రవిడ దేశంలో మధురకు దగ్గరగా ఎలియత్తాన్ గుడి అనేటువంటి ఒక చిన్న ఊరు ఉందిటండి. 1960 సంవత్సరంలో స్వామివారి ఆ ఊళ్ళో సుమారు 4 రోజులు మకాన్ చేశారట. స్వామి దర్శనం చేద్దామని ఆయన మెడ్రాస్ నుంచి బయలుదేరగా ఎగ్మూర్ స్టేషన్ నుండి రాత్రి రైల్లో ఆయన ప్రయాణం ప్రారంభించారు. అదే రైల్లో శాస్త్రి గారు అనేటువంటి ఒకనొక బ్రాహ్మడు ఆయనతో పాటు ప్రయాణం చేశారట. వారిద్దరూ కూడా ఎంతోసేపు ముచ్చటించుకున్నారు. ఆయన జగమెరిగిన పండితుడు అని చెప్పారండి. పైగా భారత భాగవత రామాయణాలు మొదలుకొని భగవద్గీత వరకు అన్నిటినీ గురించి చక్కగా శ్రావ్యంగా ఉపన్యసించగల విద్వాంసుడు ఆ శాస్త్రి గారు. చమత్కారంగా కబుర్లు కూడా చెప్పగలడు ఆయన. ఇక కాలక్షేపానికి కొరత ఏమిటి? ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటే ఆ తర్వాత శాస్త్రి గారు అన్నారట, చిన్నతనం నుండి కూడా నీకు సంస్కృత భాష పట్ల, వేదాంత పరిభాష పట్ల చాలా జ్ఞానం మా తండ్రి గారి ద్వారా, మా తాతగారి ద్వారా నాకు అబ్బినదండి అని శాస్త్రి గారు అనగా, అప్పుడు నీలంరాజు వెంకటశేషయ్య గారు ఇలా అన్నారట, ఏమని? శాస్త్రి గారు, చిన్నప్పుడు సంస్కృతం అభ్యసించే అవకాశం నాకు లేకపోయింది ఈ ఇంగ్లీష్ చదువు మూలంగా అన్నా. అంటే అప్పుడు వెంటనే శాస్త్రి గారు, అది మీకెలా అబ్బుతుందిలేండి, అది మా ఒంట్లకు వదిలిపెట్టండి బాబు అని తణుకోకుండా నవ్వుతూ అన్నారు. ఆయన గారి మాట పైకి సరదాగా సాధువుగా కనిపించినా అందులో కొంత అవహేళన ధ్వనించకపోలేదు. పాపం ఈయన మనసు చివుక్కుమన్నది. అయినా నేను బయటికి పొక్కనే లేదు. సరే, పొద్దుపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత ఇద్దరూ కూడా గబగబా ఎలియత్తాన్ గుడికి వెళ్ళి అక్కడ సత్రంలో బ్యాగులవి పెట్టి స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకుని స్వామి దర్శనానికని వెళ్ళగా స్వామివారు అప్పుడే నదీ తీరంలో అనుష్ఠానవధి పూర్తి చేసుకొని సత్రంలోకి ప్రవేశిస్తూ ఎలా ఉన్నారంటే, వంటి నిండా భస్మంతో, రుద్రాక్ష మాలలతో, దండ కమండలాలతో, దివ్య తేజస్సుతో వెలిగిపోతూ సాక్షాత్కరించిన స్వామికి ఉభయులు సాష్టాంగ నమస్కారాలు చేయగా, సాయంత్రం చల్లబడ్డాక రండి అని చెప్పి వెళ్ళిపోయారట. పైగా మేనెలవడం చేత ఎండ తీక్షణం ఇంకా చెప్పనే అక్కర్లేదన్నారు ఆయన. సరే, పొద్దుప్పుడు అయిన తర్వాత వారిద్దరూ మరలా స్నానసంధ్యావందనాలు పూర్తి చేసుకుని గబగబా స్వామివారు ఉన్నటువంటి సత్రానికి వెళ్ళి స్వామివారు ఎక్కడా అని ప్రశ్నించగా, వాళ్ళు పెరియవళ్ అంటే దొడ్డువైపు ఉన్నారు అని చెప్పగా వాళ్ళు గబగబా దొడ్డువైపు వెళ్ళేసరికి స్వామివారు ఆరు బయట ఒక మూలగా అలవిమాలిన పెద్ద వృక్షం మూల, అంటే బాగా పెరిగి ఎండుతూ ఉన్నటువంటి వృక్షం మూల కూర్చుని చిన్న రాయిని చేత్తో ఎగరేసుకుంటూ ఆడుకుంటున్నారట. అయితే అప్పుడు వీళ్ళల్లో ఉన్నటువంటి నీలంరాజు వెంకటశేషయ్య గారు అనుకున్నారట, సంపూర్ణ జ్ఞాన వైరాగ్య సంపన్నులు బ్రహ్మవేత్తలు అయిన జగద్గురువులేమిటి ఒంటరిగా రాళ్లతో బంతులు ఆడుకోవడం ఏమిటి అనుకుని జీవన్ముక్తావస్థ గురించి శంకర భగవత్పాదుల వారు మాట చెప్పారండి. ఏంటంటే అది, క్వచిత్ బాలైసార్థం కరతలగతావై సహసితై, క్వచిత్ తారుణ్యాలంకృత నవవధూభిస్సహరమన్, క్వచిత్ వృద్ధైశ్చింతా కలిత హృదయైశ్చాపవిలసన్, మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాహ అని ఒక మాట అన్నారు శంకర భగవత్పాదుల వారు. అంటే ఒకప్పుడు చేతులతో తాళాలు పుచ్చుకొని వాటిని మోగిస్తూ చప్పట్లు కొట్టడం, కిలకిలా నవ్వుతూ క్రీడిస్తూ ఉండడం, పిల్లలతో ఆడుకోవడం, మరొకప్పుడు అలంకృతులైన స్త్రీలతో మాట్లాడటం, ఒక్కొక్కప్పుడు సాంసారిక చింతాజాలంతో కుంగిపోయే ముసలివాళ్లతో కలిసి మాట్లాడుతూ ఉండటం, ఇన్ని విధాలా సంచరిస్తూ ఉన్న జీవన్ముక్తుడైన యతివరుడు జ్ఞానయోగ దీక్షా మహిమ వల్ల దేహాత్మభ్రాంతిని పొందడు అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగా ఒక్కసారిగా అది స్ఫురించింది. సరే, మొత్తానికి అలా ఆడుకుంటున్నటువంటి ఆ జగద్గురువులు అంత దూరంలో ఉండగా ఆయన కనుచూపు మేరకు వీళ్ళిద్దరూ వెళ్ళగా స్వామివారు రమ్మనమని సైగ చేస్తే గబగబా వెళ్ళారట. వెళ్ళిన తర్వాత పాదాభివందనం చేసి కూర్చున్నారటండి వారిద్దరు. ఎండగా ఉంది, అయినా పర్వాలేదు,
సాయంకాలపు ఎండ చాలా మంచిది అంటూ స్వామివారు వృద్ధాతప అనే పదాన్ని 2 సార్లని పాదపూరణం కోసం స్వామివారు ప్రయత్నం చేస్తున్నట్టుగా నటిస్తున్నారటండి స్వామివారు. అయితే నీలంరాజు వెంకటశేషయ్య గారికి ఆ క్షణంలో చిన్నప్పుడు శ్లోకం ఒకటి గుర్తుకు వచ్చింది. ఆ శ్లోకాన్ని స్వామి సమక్షంలో చదవచ్చో చదవకూడదో, అంటే స్వామివారికి అందించినట్టు, అంటే శ్లోకాన్ని ఏదో ఆయన మర్చిపోయినట్టు ఈయన అందించినట్టు ఉంటుందా అన్న భావనతోనే వెంటనే చదివేశారటండి. వృద్ధార్క హోమధూమశ్చ బాలస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిష్ట ఆజరవృద్ధిర్ దినే దినే అంటూ స్వామివారు మరలా ఆ శ్లోకం మొదటి పాదం నుండి అందుకున్నారటండి. ఇక అడుగుతారు ఇంకేమిటంటే, అప్పటిదాకా సంస్కృతం బాగా వచ్చును మీ బోటి వాళ్ళకి ఎందుకు అన్నటువంటి శాస్త్రి గారి మొహం వెంటనే మాడిపోయిందటండి. అయితే స్వామివారు తర్వాత విడివిడిగాను ఉమ్మడిగాను అనేక విషయాలు ఆప్యాయంగా మాట్లాడి తండ్రి కొడుకులను అడిగినట్లుగా యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకున్నారటండి. తెలుసుకుని ఇద్దరూ కూడా కొంతసేపటి తర్వాత స్వామివారికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకున్నారు. అయితే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే శాస్త్రి గారు వెంకటశేషయ్య గారితో ఉన్నారట. ఎంత నాటకం ఆడారండి, నాకు సంస్కృతం రానే రాదంటూ రాత్రి ట్రైన్లో నాతో అన్నారు మీరు, ఇప్పుడు స్వామికే శ్లోకాన్ని అందించారే అని అన్నట్టండి విస్తుపోతూ. నేనేం నాటకం ఆడలేదండి మహాశయ, అప్పటికప్పుడు నాకు ఆ శ్లోకం స్ఫురించింది, చప్పుని చదివేశాను, ముందు వెనకాజలు చూసుకోకుండా అని అన్నారట వెంకటశేషయ్య గారు. అప్పుడు ఆ శాస్త్రి గారు ఎంత చెప్పినా కూడా ఆయన మాట నమ్మటం లేదటండి. అని పైగా ఆయన బాధ ఏమిటంటే, తనంత పండితుణ్ణి పక్కన పెట్టుకొని కేవలం ఇంగ్లీషు ముక్కలు నేర్చిన అతను స్వామికి సంస్కృత శ్లోకం అందివ్వడమా, తాను మౌనంగా ఉండిపోవడమా అని బాధ బాగా పట్టుకుందిటండి ఆయనకి. పురాణాలన్నీ పుక్కిటబట్టిన శ్రీ శాస్త్రి గారికి అతి సాధారణమైన ఆ శ్లోకం ఎందుకు స్ఫురించలేదు? అసలు ఎప్పుడో చిన్నప్పుడు అమరకోశంలో 8వ తరగతిలో చదువుకున్నటువంటి శ్లోకం ఈయనకి స్ఫురించడం, అది స్వామివారు ఆయన భక్తుల్ని కాపాడుకునేటువంటి లీల. ఆ లీలంతా కూడా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు నీలంరాజు వెంకటశేషయ్య గారు. ఇలాగే ఉంటుంది కదండి కథ. శంకర భగవత్పాదుల వారు శంకర విజయంలో కూడా గిరి అనేటువంటి శిష్యుడు పాపం స్వామివారికి విపరీత కైంకర్యం చేస్తూ ఉండేవాడు. స్వామివారి బట్టలు ఉతికి శంకర భగవత్పాదుల వారి అర్చనకని అన్ని విశేషమైనటువంటి పత్రాలు పుష్పాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. అలా ఏర్పాటు చేస్తుంటే మిగిలిన శిష్యులందరూ కూడా ఆయన్ని మందమతి అనుకుంటూ ఉండేవారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని శంకర భగవత్పాదుల వారు ఒకసారి ఆయన్ని పిలిస్తే ఆ మహానుభావుడు, అయ్యా నేను మీ మీద ఏవో 2 శ్లోకాలు రాశారని గిరి అన్నట్టండి. అంటే అప్పుడు ఇది చెప్పు అనగానే ఆయన చెప్పేట ఎటువంటి తోటక ఛందస్సు అనేటువంటి గొప్ప ఛందస్సులో శ్లోకం చెప్పేటండి. అది తోటకాష్టకంగా అది ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ కూడా ఆశువుగా ఆయన చెప్పినటువంటి శ్లోకాలు ఇప్పటికీ కూడా కంచి కానీ శృంగేరి కానీ ప్రతి చోట శంకర భగవత్పాదుల వారి యొక్క సన్నిధానంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిదే హృదయే కలజే విమలం చరణం భవశంకర దేశికమే శరణం అని అది తోటకాష్టకంగా ప్రసిద్ధి చెందింది. అది చెప్పినటువంటి ఆ గిరి తోటకాచార్యుల వారిగా ప్రసిద్ధి చెందాడు. కాబట్టి స్వామిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎటువంటి ఆపేక్ష లేకుండా భగవత్ సేవ చేసేటువంటి వాళ్ళని భగవంతుడు కానీ అటువంటి మహానుభావులు కానీ ఎలా ఉద్ధరించాలో వారికే ఎరుగును. సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మార్పణమస్తు.